హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో ఇండియన్ పాస్పోర్ట్ వాళ్ళు ఒక పాస్పోర్ట్ యొక్క చట్టాలని రూపు మార్చారండి, పునరుద్ధరించారని అనుకోవాలి మనం. ఇందులో 1980లో ఉన్న చట్టాన్ని ఇప్పుడు మార్పులు చేశారు. సో కొత్త పాస్పోర్ట్లు జారీ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ మ్యాండటరీ తప్పనిసరి చేశారు. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి అంట. సో అక్టోబర్ 1, 2023 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా పాస్పోర్ట్ చేయించుకోవాలనుకుంటే బర్త్ సర్టిఫికేట్ మస్ట్గా షో చేయాల్సిందే. సో ఫిబ్రవరి 28 నుండి ఈ రూల్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కొత్త పాస్పోర్ట్లో ఇప్పుడు అడ్రస్ కూడా ఉండదు. నార్మల్గా మన పాస్పోర్ట్లో పక్కన లాస్ట్ అడ్రస్ ఉంటుంది కదండి, ఇప్పుడు అడ్రస్ ఉండదు, కేవలం QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే సదరు వ్యక్తి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ నుంచి కొత్త పాస్పోర్ట్లో బ్యాక్ పేజ్లో అడ్రస్ ఉండదంటండి. సో ఇది ఒక కొత్త రూల్ వచ్చింది మనకి. తర్వాత ఇంకో విషయం ఉందండి, తర్వాత పాస్పోర్ట్లో కూడా రంగులు కూడా మారే అవకాశం ఉందంట. దౌత్య అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారికి రెడ్ కలర్ పాస్పోర్ట్ ఇస్తారు, గవర్నమెంట్ అధికారులకి వైట్ కలర్ పాస్పోర్ట్ ఇస్తారు, మిగిలిన నార్మల్ సిటిజన్స్ అందరికీ కూడా బ్లూ కలర్ పాస్పోర్ట్, నార్మల్ పాస్పోర్టే. సో నెక్స్ట్ ఇంకో విషయం అంటే ఒంటరి తల్లిదండ్రులు లేదా కుటుంబం నుంచి విడిపోయిన వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా పాస్పోర్ట్ చివరి పేజీలో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేర్లు కూడా ఉండవంట. గుర్తుపెట్టుకోండి. సో కుటుంబానికి విడిపోయిన వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా ఉండమంటండి. సో కొత్త రూల్స్ మారిపోయాయి. ఫ్యూచర్లో పాస్పోర్ట్ బదులు ఒక చిన్న ID కార్డులో కూడా పాస్పోర్ట్ అప్గ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇన్ ఫ్యూచర్లో. సో ఇదండి సంగతి. మన నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.